హాయ్ హలో గుడ్ మార్నింగ్. జీజీసీ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నా శుభాకాంక్షలు. స్వామియే శరణమయ్యప్ప. మీకు అర్థమైపోయి ఉంటుంది, ఇది ఆల్మోస్ట్ గజగజలాడించే డిసెంబర్ నెల మనకి బాగా గుర్తొచ్చేది. చక్కగా మంచి బొట్లు, నల్లని బట్టలు వేసుకుంటూ, శరణఘోషలు పాడుకుంటూ, పడి పూజలు చేసుకుంటూ, వెల్లుబికిన భక్తిభావంతో గట్టిగా అయ్యప్పను కొలుస్తూ, తెల్లవారుజామునే లేచి పూజలు చేసుకుంటూ, మిట్ట మధ్యాహ్నం వచ్చేసరికి ఈవేళ గుడిల దగ్గర బారులు తీరిన జనంతో, భిక్షలకు వచ్చే స్వాములతో కళకళలాడుతూ ఉండే దేవాలయాలు, వీధులు, దాన్ని పెంపొందించి చూస్తే, భక్తిభావాన్ని చూస్తే, అట్లనే ఈ డిసెంబర్లో ఎక్కువగా స్వాములందరూ కలిసి ఈ యొక్క 41 రోజుల మండల దీక్షలు, పూజలు కంప్లీట్ చేసుకుని చక్కగా మండలం దర్శనానికి వెళ్తారు. అట్లనే రాబోయే నెక్స్ట్ మంత్ జనవరి 15 మకర సంక్రమణంతో మకర జ్యోతి దర్శనం పేరుతో దీక్షలు తీసుకుంటున్నారు. ఇక్కడ మనకి మన హిందూ ధర్మంలో ప్రతి ఒక్క వ్యక్తి తనకున్న చెడు అలవాట్లని కొన్ని రకాలైన రహస్యాల రీత్యా ఏ రకంగా మనం ఒక కార్యక్రమాన్ని తీసుకుని కంటిన్యూస్గా చేస్తే దానివల్ల మన యొక్క శారీరక మానసిక ఆరోగ్యంతో పాటుగా మనకి బాగా కావాల్సింది ఏంటి, ఆర్థికంగా కూడా, శారీరకం మానసికం ఆర్థికంగా కూడా మనం బాగా ఎదగాలి అంటే ఈ యొక్క దీక్షలు పూని ఏదైనా భక్తిభావంతో 41 రోజులు మండలం పాటు మనం చేస్తే మనకి మంచి జరుగుతుందనే ఉద్దేశంలో కొంతమంది పురాణాల నుంచి తీసిన దాంట్లో ఒకటి స్వామియే శరణమయ్యప్ప. మనకి కేరళలో మంచిగా కొండలలో వెలిసిన ఆ యొక్క హరిహర పుత్రుడుగా కొలవబడే అయ్యప్ప దర్శనాన్ని ఎంతో ఆరాధనా ఉత్సవంతో అందరూ దర్శించుకుంటూ పొంగి పొర్లే అక్కడ శబరి నదిలో స్నానం చేస్తూ, శరణకుత్తులు పాడుకుంటూ, శరణఘోషలు వేడుకుంటూ, ఇందులో కన్యసామెవరు అందరూ ఆ స్వాములే మొట్టమొదటి వచ్చేవాళ్ళు. కన్యసామనం ఇట్లా 18 మెట్లకి 18 రకాలుగా కొలుచుకుంటూ, దాని మీద మంచి మంచి పాటలు పాడుకుంటూ, దీంట్లో ఎంతో మన మానసిక ప్రశాంతతని పొందడంతో పాటుగా ఆయువు, ఆరోగ్యాన్ని, ఆర్థికంగా కుల రుణబాధల్ని అన్ని రకాలుగా పోగొట్టుకోవడానికి దైవం ఒక్కటే దిక్కు అనుకుని నమ్మి, మనకి గృహం బాగోపోయినా, గ్రహం బాగోపోయినా, మనకి నిగ్రహం లేనప్పుడు ఇక తప్పదురా అని విగ్రహం ముందుకు వెళ్ళే ఒక మంచి విగ్రహం ఏదైనా ఉందంటే కంపల్సరీ చెప్పాల్సింది అందమైన ఎత్తుగా మంచిగా మండపంలో కూర్చున్న స్వర్ణ ప్రతిమ రూపంలో ఆ బంగారు అయ్యప్ప నేనున్నా నీకు నిండుగా, నీకు మెండుగా, నీకు కావలసినంత కొండంత అండగా అని పిలిచి ఆయన ఆ శరణాన్ని కోరుకుంటూ, నువ్వు నా దగ్గరికి వస్తే నీకు కావాల్సింది చూస్తాను అన్నట్టుగా ఒక అభయహస్తంతో మంచిగా ఆయన కూర్చుని ఉన్నారు. ఈ అయ్యప్ప స్వామి దీక్షలు చేసుకుంటున్న ఎంతోమంది దీనికి నియమాలు అనేవి ఉన్నాయి. దాని యొక్క పద్ధతుల ప్రకారంగా కొన్ని చోట్ల మనకి మంచిగా చేసుకునేవారు ఉన్నారు. కానీ ఈ మధ్యనే మన సోషల్ మీడియాలో కొన్ని చూస్తున్నాం. అయ్యప్ప స్వామి మాలలో ఉన్నప్పుడు మనం ఏ రకంగా ఉండాలి, దాని దీక్ష తీసుకున్న తర్వాత దానికి సంబంధించిన నియమ నిబంధనలు ఏంది, దానికి తగ్గట్టుగా ఉన్నామా లేదా అన్నది కూడా చూడండి. ఎందుకంటే మనం ఆ నియమ నిబంధనల్ని ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటిస్తే ధర్మో రక్షితి రక్షిత అన్నది ఏదైతే ఉందో మన హిందూ ధర్మంలో దాన్ని కరెక్ట్గా పాటిస్తే మనకి ఎటువంటి ఏ విపత్తులు ఆపదలు రావన్నది మనం విశ్వాసంతో నమ్మే మాటే కదా. ధర్మో రక్షితి రక్షిత. ఏ ధర్మం అయితే నువ్వు పాటిస్తావో ఆ ధర్మాన్ని నిన్ను కాపాడుతుంది నీకున్న ప్రాబ్లమాటిక్ ఇష్యూస్లో అన్నది చెప్పడం జరిగింది. మరి ఈవేళ కొంతమంది మనల్ని క్వశ్చన్ చేస్తూ ఉంటారు. ఏమండి, సోషల్ మీడియాలో మేము చూస్తూ ఉంటాం, ఏమండి మీరు మీ హిందూ ధర్మం గొప్పది, మీ హిందూ దేవుళ్ళు గొప్పవాళ్ళు, మరి అక్కడ ఆ ధర్మము ఆ దేవుళ్ళు అన్నవాళ్ళు అక్కడ ఉన్నప్పుడు మరి మీ భక్తుల రూపంలో వెళ్ళే వాళ్ళకి అక్కడ యాక్సిడెంట్లు ఎలా అయినాయి, వాళ్ళు ఎందుకు కొండల్లో లోయల్లోన బస్సులు తిరగడిపోయినాయి. అది అయ్యప్ప స్వామి గుడి అయితేనేమి, వెంకటేశ్వర స్వామి గుడి, తిరుపతి అయితేనేమి, లేకపోతే ఎక్కడో
దూరాన్ని ఎక్కడో ఉన్న శివాలయాలు, విష్ణాలయాలు మనకి ఉత్తర దక్షిణ దేశ యాత్రలు చేసిన ప్రతి చోట ఎక్కడైనా దేవుడు కొండ మీదే ఎక్కడో ఎత్తైన ప్రదేశంలో ఉంటున్నాడు కాబట్టి మనం అక్కడికి వెళ్ళినప్పుడు జరిగిన విపత్తుల మీద మనకి హేళనగా, హేయంగా మనకి అనుచితమైన వ్యాఖ్యలు చేసే అవకాశాలని ఇచ్చే తీరుగా ఈవేళ కొన్ని చోట్ల మనం భక్తిలో ఉన్నాం, మాలలో ఉన్నాం, మనం దుర్భాషలు ఆడకూడదు, దోపిడీలు దొంగతనాలకి పాల్పడకూడదు, తర్వాత మనకి ఎగబడి, కలియబడి, తిరగబడి ఒక విప్లవాత్మకమైన విషయంగా ఏదో మారినట్టుగా మన యొక్క హావభావాలను మార్చుకోకూడదు. ఎంతో ప్రశాంత చిత్తంతో, వదనంతో ఉండాల్సిన అయ్యప్పలు ఈ రకంగా దేవునికి, అలాగనే ఆ యొక్క మీరు పాటిస్తున్న నియమ నిబంధనలకి నీళ్ళు వదిలి ఈ రకంగా తీరులో మీరు ప్రవర్తిస్తూ మీడియాలోకి ఎక్కి సోషల్ మీడియాలో కూడా మీరు ట్రోల్ చేయబడుతున్నారు. భక్తులందరూ కూడా మీరు గమనించాల్సింది ఉంటుంది. స్వాములందరికీ ఒక విన్నపం ఏంటంటే, మీరు ఏ కోరిక కోసం ఈ మాలను మీరు ధరించారో, మీ యొక్క కష్టాన్ని గట్టెక్కడం కోసం మీరు ఆ మాలను ధరిస్తున్నారో, మనసా వాచా కర్మణ ఆయన్ని దృష్టిలో పెట్టుకుని చక్కగా మీరు దర్శనాలు చేసుకుని క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అంటూ ఉంటారు ఎక్కడైనా ప్రయాణానికి వెళ్తున్న వాళ్ళని, ఇంట్లో ఉన్నవాళ్ళు. ఆ తీరులో మీరు మంచిగా క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలి అంటే మన యొక్క యాత్రకి ముందు మనం అవలంబించిన పూజ తీరులోనే మనకి అన్నీ కూడా చక్కగా ఏ నిర్విఘ్నం లేకుండా, విఘ్నం కలగకుండా నిర్విఘ్నంగా మీరు మంచిగా వెళ్ళి రావాలంటే మీ యొక్క దీక్షని తూచా తప్పకుండా ధర్మబద్ధంగా మీరు మంచిగా ఆచరించాలని, అట్లనే వేరే వాళ్ళ చేత మీరు మళ్ళా మీరేంది, మీ భక్తి ఏంది, మీరు చేసే చేష్టలేంది, యాడ చూసినా ఏమో నల్లబట్టలు కట్టుకున్నారు స్వామి, ఎక్కడ పడితే అక్కడ కనబడతాడు ఈయన, ఛాయ్ సెంటర్లో కనబడితే పర్లేదేమో కానీ సాయంత్రం మందు దుకాణం దగ్గర కనబడ్డాడు, మాంసం తింటా కనబడ్డాడు, లేకపోతే అది చేశాడు, ఎక్కడెక్కడో తిరుగుతాడు, ఇది చేశాడు అది చేశాడని మీరు మిమ్మల్ని కించపరుచుకునే విధంగా, మీ యొక్క పేరు ప్రఖ్యాతుల్ని పాడు చూసుకునే విధంగా బయట ఈ భక్తులందరూ వీళ్ళకి భక్తి ఉందా, అనురక్తి ఉందా, ముక్తి కోసం చేస్తున్నారా, లేకపోతే వీళ్ళకి ఇంకేమైనా వేరే ఆలోచనలతో ఉంటున్నారా, అక్కడ వేరే వాళ్ళు ఎవరో చెడగొడతారనో, మన వాళ్ళే వెళ్ళి ఎవరినో వాళ్ళ మీద దాడి చేస్తున్నారనో అలాంటి పేర్లు కూడా తెచ్చుకున్న దాఖలాల మీదట జీజీసీ టీవీ ఛానల్ నుంచి స్వామి అయ్యప్ప భక్తులందరికీ మనవారు అన్నవాళ్ళు, మన దేవుడు ఉన్నాడు అనుకున్న వాళ్ళు, మనకి మంచి జరుగుతుంది అనుకునేవాళ్ళు, మీ యొక్క ధ్యాస, శ్వాస, మీ ఆశ అన్నిటినీ అయ్యప్ప స్వామి కృప అన్న దాని మీదే పెట్టండి. లేదంటే మీరు శరణం కోరుతున్నారా, అయ్యప్ప స్వామియే రణం కోరుకుంటున్నారా, అయ్యప్పని అడిగి తెలుసుకోవాలనుకుంటున్నారా, మీరు రణం చేస్తున్నారు. ఏ రణం చేస్తున్నారు? మీ జీవితంలో మీకు ఎదురొచ్చిన అపాయాలతో, ఆర్థిక ఇబ్బందులతో, అప్పుల బాధలతో, అధికారిక ముప్పులతో, అనేక తల నొప్పులతో బాధపడుతున్న వాళ్ళు శరణం కోరండి, రణం నుంచి విముక్తి పొందండి. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ బాహాబాహిగా నువ్వెంత అంటే నువ్వెంత అనుకుని ఆ భక్తిభావంలో ఉండాల్సిన మీరే భయంకరంగా మారి వీరభద్రావతారాలు రుద్రుడు తాండవాడినట్టుగా మీరు తాండవ నృత్యాలు చేసుకుంటూ ఇట్లా వీధిలో పడడం అన్నది ఆ భక్తికి మచ్చ తెచ్చే విధంగా ఉంది. తస్మాత్ జాగ్రత్త. ఆ నలుపు అన్నది మీ ఒంటి బట్టల మీద ఉన్నా పర్వాలేదు, దీక్ష అయిపోయిన తర్వాత ఎలాగో తీసేస్తాం, కానీ మీరు మీ ప్రవర్తన వలన మీ ఒంటి మీద ఉన్న బట్ట కాదు తీసేయడానికి, మీ యొక్క జీవితం మీద పడే ఆ మచ్చ అనే నల్ల మచ్చ అనేది, ఆయన ఒక దెబ్బలాట మనిషి, చాలా షార్ట్ టెంపర్డు, ఇరిటేటెడ్ ఫెలో, ఓపిక లేనోడు, కోపం ఎక్కువనోడు, కోపిష్టోడు, ఇలాంటి ముద్రలు, ఈ నల్ల ముద్రలు పడకుండా చూసుకుంటారని ఆ స్వామి యొక్క దీవెనలు మంచిగా మీరు ఒకసారి కాదు 18 సార్లు 18 మెట్లు ఎక్కి స్వామి యొక్క కృపకి మీరు పాత్రలు కాగలరని, అలాగనే ప్రతి ఒక్కళ్ళ నోట్లోనూ నానకుండా, చెడుగా నల్ల మచ్చలు పడకుండా ఆ నల్ల బట్టల్ని దీక్ష అయిపోయిన తర్వాత విరమించి చక్కగా ఇతర దర్శనాలు చేసుకుని ఇంటికి క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. స్వాములు స్వామి శరణమయ్యప్ప. నమస్తే. మీ అభిప్రాయాలని, మీ కామెంట్లని మాకు మీరు వ్యక్తపరచండి. బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఏమున్నా సరే నాతో మీ అభిప్రాయాన్ని పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను.